రవికాంత్ మీరు చెప్పండి. ఎంజీ మార్కెట్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే గణనాథులు తీరొక్క రూపాల గణపయ్యలంతా కూడా తల్లి ఒడిలో గంగమ్మ ఒడిలో చేరేందుకు శోభాయాత్ర అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఎంజీ మార్కెట్ దగ్గర కోలాహలం ఎలా ఉంది? భక్తులైతే తరలి వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటువంటి వినాయకుడు చూసేందుకు పెద్ద సంఖ్యలో పిల్ల పాపలతో కలిసి కూడా దంపతులు, అదేవిధంగా వృద్ధుల వరకు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటువంటి గణపతులన్నింటి కూడా చూస్తున్నటువంటి సందర్భం, తిలకిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితమే ఎంజిఎం మార్కెట్ నుంచి బాలాపూర్ గణేశుడు కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తూ ఉన్నాడు. ఘన స్వాగతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పలికినటువంటి పరిస్థితి. బాలాపూర్ వినాయకుడు ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి ఇక్కడ వెహికలతో ప్రజలైతే ఉదయం నుంచే ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటల తర్వాత ఇక్కడ మరింత కోలాహలం అయితే కనబడ్డటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. 2 గంటల తర్వాత మరింత మంది ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళే గణపతులు అయితే తిలకిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు వాతావరణం అంతా కూడా చల్లబడుతున్న సందర్భంలో కుటుంబాలన్నీ కూడా ఇక్కడ దగ్గరలో ఉండే కుటుంబాలే కావచ్చు, ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లో జరిగేటువంటి గణేష్ నిమజ్జనాన్ని, ఇక్కడ జరిగే శోభాయాత్రను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి తిలకించేటువంటి సందర్భం ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో భక్తులైతే వచ్చి ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణంలో ఇక్కడ గణపతులైతే తిలకిస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పోలీస్ బందోబస్తు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనకు డివైడర్ మధ్యలో కూడా మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి మహిళలు కూడా తరలి వచ్చారు. వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా శోభాయాత్రగా తరలి వెళ్తూ ఉన్నాయి. కాసేపటి క్రితమే బాలాపూర్ గణపతి కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిన పరిస్థితి చరిత్రలో రికార్డు సృష్టించే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలుకుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా బాలాపూర్ లడ్డు 35 లక్షలు ధర పలికింది. అక్కడ ఉన్నటువంటి బాలాపూర్ లడ్డూను ఈ సంవత్సరం లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి కూడా ఈ సంవత్సరం ఆ వేలంపాటలో పాల్గొని ఆ లడ్డూను కైవసం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వివిధ రకాల వినాయకులన్నీ కూడా మంచిగా ఏదైతే ముస్తాబు చేసినటువంటి వాహనాల్లో మనం చూసినట్టయితే ఒక చిన్న వినాయకుడు పోతూ ఉన్నాడు. ఇక్కడ చిన్న ఒక 1 ఫీట్ వినాయకుడి నుంచి మొదలుకొని అతి భారీ వినాయకులు కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సందడి చేస్తున్నారు. కోలాహలంగా వినాయకులు అయితే తరలి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఇటు తరలి వచ్చేటువంటి ప్రతి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ అయితే రానంత జనం సమక్రమంగా ఇక్కడ రద్దీ అయితే పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వాళ్ళ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మనం ఉదయం చూసినట్లయితే హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనం సందర్భంగా కోరీలు కూడా చూపిస్తున్న సందర్భంలో ఇక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టంగానే పనిచేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న అదే 1 ఫీట్ వినాయకుడి నుంచి మనం చూస్తా ఉన్నాము. భారీ విగ్రహాల వరకైతే ఇక్కడ నుంచి తరలి వెళ్తా ఉన్నాయి. గణనాథుని ఒడికి చేరేందుకైతే తరలి వెళ్తా ఉన్నాయి. 9 నుంచి 10 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకులు అందరూ అన్ని కూడా ఆయా మంటపాల కమిటీలు, ఆయా ఉత్సవ కమిటీలన్నీ కూడా ఇక్కడ నుంచి చిన్న ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి చిన్న వినాయకుడికి సంబంధించి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా భారీ DCMలు, లారీల్లోనూ తరలిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి విగ్రహాలన్నింటినీ కూడా పూలు తల్లి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇక్కడ నుంచి స్వాగతం పలికి ముందుకైతే పంపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈసారి పకడ్బందీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 3 షిఫ్టుల్లో స్వచ్ఛత కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. శానిటేషన్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాగే విధంగా 11 పెద్ద క్రేన్లు, 40 మరో చిన్న క్రేన్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాట్లను అక్కడ ఆ ఏర్పాట్ల ద్వారా గణనాథుని గంగమ్మ ఒడికైతే చేర్చే విధంగా అక్కడ సిబ్బంది అయితే ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఏదైతే బాలాపూర్ గణేష్ అయితే కాసేపటినే ఇక్కడ నుంచి తరలి వెళ్ళాడు. మరోవైపు
పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో అంటే మరొక గంట 7 గంటల వరకు అయితే మరిన్ని ఎక్కువ విగ్రహాలు ఈ లైటింగ్ నడుమ, ఈ కోలాహల నడుమ, ఈ సందడి నడుమ, భక్తుల కేరింతల నడుమ శోభాయాత్రగా తరలి వెళ్ళనున్నాయి. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా తరలి వచ్చి గణనాథులకు స్వాగతం పలుకుతున్నారు. కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రైట్ రవికాంత్, ఇక